నమస్కారం. అడిగింది తడవుగా వరాలిచ్చే మహాదేవుడు మహేశ్వరుడు. అభిషేక ప్రియుడైన ఆదిదేవుడికి గంగాభిషేకం అంటే అమితమైన ప్రీతి. దోసెడు గంగాజలంతో అభిషేకిస్తే చాలు వరాలు కురిపిస్తాడు. అందుకే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో శ్రీ సోమనాథేశ్వరుడిగా లింగ రూపంలో వెలిసి భక్తుల నిత్యాభిషేకాలు అందుకుంటున్నాడు. భక్తులు వారి గృహాల నుంచి తీసుకువచ్చిన జలంతో వారే స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందుతున్నారు. ఈరోజు హరిహరులకు ఇష్టమైన నిర్జల ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ సోమనాథేశ్వరుడి సేవలో తరించారు. ఇక్కడికి వచ్చి మొక్కుకున్న భక్తులు కోరిన కోరికలు నెరవేరుతుండటంతో పునర్దర్శనానికి విచ్చేసి అనాథుల సేవలో ఆదిదేవుని అభిషేక సేవలో పాల్గొంటున్నారు. ఈ పుణ్య ప్రదేశ మహిమతో శ్రీ సోమనాథేశ్వర స్వామి మహత్యంతో భక్తులు తీసుకువచ్చిన పవిత్ర జలం శివలింగంపై పోయగానే గంగా జలమంతా పవిత్రతను పొందుతుంది. భక్తుల ఆ అభిషేక జలాన్ని గృహాలకు తీసుకువెళ్లి ఇంటిని శుద్ధి చేసుకుని శుభాలను పొందుతున్నారు. శివబంధువులారా, ఈ రక్షణాలయం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, మానవ సేవే మాధవ సేవ అనే మార్గంలో పయనిస్తూ అనాథల పట్ల ఆశాజ్యోతిగా, భక్తుల పట్ల శివజ్యోతిగా వెలుగొందుతున్న రక్షణ నిలయం కూడా. ఈ పవిత్ర ప్రదేశానికి కుటుంబమంతా విచ్చేసి మీతో పాటు తెచ్చిన పవిత్ర జలంతో శ్రీ సోమనాథేశ్వరుడిని అభిషేకించి ఆపద్బాంధువుని ఆశీస్సులు అందుకోండి.